హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సత్యబాబు అన్నయ్య అఫీషియల్. నేను మీ సత్యబాబు అన్నయ్యని. ఈరోజు నేను ఒక మంచి చికెన్ బిర్యానీతో మీ ముందుకు వద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ హోమ్ మేడ్ బిర్యానీ ఇది. మనం చాలామంది బాస్మతి రైస్తోనైతేనే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. మనం ఇంట్లో వాడుతున్న రైస్తో కూడా చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ హెల్దీ. ఎందుకంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా తక్కువ, మసాలాలు చాలా తక్కువ వేసి నీట్ అండ్ క్లీన్గా, అంటే మనం అందరం బాస్మతి రైస్తో అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. బాస్మతి రైస్తో తినే బిర్యానీ కంటే ఇంట్లో రైస్ తినే రైస్తో బిర్యానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే బాస్మతి రైస్తో తింటే మనం చాలా తక్కువ క్వాంటిటీ తినగలం, ఎక్కువ తినలేము. అదే ఇంట్లో రైస్తో చేసే బిర్యానీ అయితే ఎక్కువ కడుపు నిండా తినాలి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే నోరూరించి మీకు చికెన్ బిర్యానీ ఈరోజు నేను చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. నేను మ్యారినేట్ చేసుకొని మనం చికెన్ని పక్కన పెట్టుకుందాం. అలాగే మనం పోపులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, చూడండి. పులావ్ బిర్యానీ ఆకు, ఓకేనా, ఒక 5-6 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే మెయిన్ బిర్యానీకి ఇంపార్టెంట్ షాజీరా అండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్కి చాలా బాగుంటుంది. బిర్యానీకి షాజీరా కంపల్సరీ వాడండి, ఇదైతే మిస్ అవ్వద్దు. అలాగే ఒక 6-7 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక 2, అలాగే స్టార్ పువ్వు, ఈ స్టార్ పువ్వులు ఒక 2, అలాగే 4 ఇలాచి అండ్ కొత్తిమీర, అంతే. ఇవన్నీ కావాల్సినవి, పోపులోకి వేయవలసినవి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపిస్తాను. 1/2 kg రైస్కి చూసారా 3 టమాటాలు, 3 టమాటోస్ అండ్ 2 ఆనియన్స్. ఇలాగా ఆనియన్స్ 2, టమాటాలు 3, ఈ సైజువి ఆనియన్స్. నెక్స్ట్ ఈ సైజు టమాటోస్ 3. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ కలిపి మనం మిక్సీ కొట్టాలండి. ఓకేనండి, ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను 1/2 kg రైస్ అన్నాను కదా, ఇక రైస్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను. కాకపోతే రైస్ నానబెట్ట అవసరం లేదండి, ఇలాగా మామూలుగా రైస్ రెడీ చేసుకుని ఉంచుకోండి. ఈ ఇంట్లో రైస్ అయితే నానబెట్ట అవసరం లేదు అండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకుందాం, కుక్కర్లో సరిపోతుందండి. చూడండి, ఆనియన్స్ వేద్దాము. ఆ తర్వాత మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, గరం మసాలా అన్నీ, ఇవన్నీ ఒక్కొక్కటి 1 by 1 వేద్దాం. చూడండి, ఒకటి చూడండి. ఫస్ట్ ఇలాచి, స్టార్ పువ్వు, దాల్చిన, లవంగాలు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, బిర్యానీ ఆకు, షాజీరా, ఇవన్నీ వేస్తున్నాం కదండి. ఈ కొత్తిమీర అనేది లాస్ట్లో వేద్దామండి. ఇప్పుడు చూసారు కదా, మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి. చూసారా, మనం ఇంట్లోనే రెడీ చేసుకోవాలి, బయటవి ఇప్పుడు కొని వాడద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది 3 స్పూన్స్ కంపల్సరీ వేయండి. తక్కువైనా కూడా ఆ టేస్ట్ మారుతుంది. కరెక్ట్గా 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత చూడండి, ఇలా బాగా కలపండి, బాగా ఏగనివ్వండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకుండా బాగా ఏగనివ్వండి. వా, మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, బాగా ఏగనివ్వండి. చూసారు కదండి, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని రెడీ చేసుకున్న చికెన్ అందులో వేయాలి. చికెన్ వేసుకున్నాక మొత్తం అంతా ఇలాగా కలిగి పెట్టాలండి. ఇప్పుడు కాసేపు దాని మీద కుక్కర్ మీద మూత పెట్టేద్దామండి. ఇది కాసేపు బాగా మగ్గనివ్వాలి, ఆ చికెన్ పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి. చూసారు కదండి, ఇప్పుడు మూత వేస్తున్నాను. చూడండి, చక్కగా దగ్గరికి మగ్గింది కదా. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా టమాటో ఆనియన్ పేస్ట్, ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసేయాలండి. చూడండి, ఈ టమాటో ఆనియన్ పేస్ట్ మొత్తం అందులో వేయాలి. వేసి ఒకసారి మొత్తం మళ్ళీ ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఇది దగ్గరికి హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి మగ్గనివ్వండి. చూసారు కదా, ఇప్పుడు 2-3 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత
చూసాం దగ్గరికి ఇలా మగ్గింది కదా, మంచి స్మెల్ వస్తుందండి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి. అంతేనండి, సింపుల్ అండి, ఏం లేదు ఇందులో. సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ, హోమ్ మేడ్ బిర్యానీ. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసి, మొత్తం ఇలా కలిపేసి కలిపాం కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న బియ్యం వేసేస్తాం ఇందులో. బియ్యం మట్టికి కడగండి, మర్చిపోకండి. బియ్యం అయితే మన ఇంట్లో రైస్ అయితే మట్టికి కడగొద్దు, ఎందుకంటే ఇలా వేస్తేనే మీకు బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. ఇంట్లో వాడుకునే రైస్ మట్టికి చేయండి, అసలు కడగొద్దు, రైస్ కడగొద్దు. మనం ఎలాగా మంచి రైసే వాడుతున్నాం అందరం, ఇవాళ రేపు అందరం మంచి రైసే వాడుతున్నాం కనుక ఈ రైస్ చాలా బాగుంటుంది బిర్యానీ, అందుకు కడగొద్దు. చూడండి, మొత్తం అంతా వేసి ఇలాగ కలిపిన తర్వాత కొత్తిమీర, మనం రెడీగా కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర, అంతే. ఇవన్నీ వేసి ఒక్కసారి ఇలా కలిపేసి చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో బిర్యానీ. వావ్, నాకైతే నోరు ఊరుతుంది, అప్పుడే ఆకలి కూడా వేస్తుంది. మా పాప కూడా అక్కడి నుంచి డాడీ ఆకలి అవుతుంది అంటుంది. అసలు పిల్లలు కూడా ఉన్నారు, ఈరోజు కనుమ పండుగ, ధూమ్లు ఆడించేయాలండి. ఇంకా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, అంతేనండి. ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి బిర్యానీ. వావ్, ఇవన్నీ కలిపిన తర్వాత చూసారు కదా, 2 గ్లాస్ రైస్ అంటే 1/2 కిలో రైస్కి 4 గ్లాస్ వాటర్. చూడండి, ఇలా వాటర్ వేసుకోవడం అందులో, అంటే 4 గ్లాస్ వాటర్. కొంచెం వాటర్ నేను ఇగో మిక్సీ గిన్నెలో టమాటో అది అంటిపోయిందని చెప్పి మిక్సీ గిన్నెలో వేసానండి. ఇగో అది కూడా ఇందులో వేసేస్తున్నాను. మిక్సీ గిన్నె మొత్తం క్లీన్ చేసుకోవచ్చు కదా. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 కిలో కదా. చూడండి, నేను కొంచెం తక్కువే వేస్తాను ఉప్పు, ఎందుకంటే నాకు కూడా ఈ మధ్యన కొంచెం బీపీ వచ్చింది. కొంచెం సాల్ట్ తగ్గిస్తే మంచిది కదండి, అందరూ కూడా మంచిది తగ్గిస్తే. చూడండి, ఒక్కసారి మీరు టేస్ట్ సరిపడా వేసుకోండి ఉప్పు. అన్నీ కలిపి ఒక్కసారి మొత్తం ఇలాగ ఒక్కసారి కలిపి టేస్ట్ చూద్దాం ఒకసారి. వావ్, పర్ఫెక్ట్ అండి, టేస్ట్ అదిరిపోయింది. ఇప్పుడు కుక్కర్ ఇలా మూత పెట్టేయడమే, అంతే సింపుల్ అండి. కుక్కర్ మూత పెట్టేసాం, ఒక్క విజిల్, ఫినిష్ బిర్యానీ. నేను బిర్యానీ చేస్తూ ఎందుకు ఇలా బాల్కనీలోకి వచ్చేటప్పటికి పాపం నా ఆఫ్రికన్ పించెస్ ఒక బర్డ్ గుడ్డు పెడుతుందండి. పాపం వెళ్ళి గూట్లో కూర్చోకుండా బయట పెట్టేసింది, చూసారా. ఓకేనండి, ఒక్క విజిల్ వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, చూడండి బిర్యానీ. చూసారు కదా, గుమగుమలాడే నోరు ఉంచే హోమ్ మేడ్ బిర్యానీ. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఓకేనండి, బిర్యానీ అయితే రెడీ. ఈ నోరూరుంచే గుమగుమలాడే హోమ్ మేడ్ బిర్యానీ. ఈరోజు నా కంచం చూసారా, మొత్తం కనుమ పండుగ కదా. చూడండి, గారెలు, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ. కానీ నేను మీకు చికెన్ బిర్యానీ ఒక్కటే చూపించాను, మిగతా ఏవి నేను చేయడం చూపించలేదు, నాకు కొంచెం టైం చాలలేదు. సో మీకు ఈ మటన్ ఫ్రై కూడా ఎలా చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. నేనైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో ఏంటంది. చూడండి, ఇలా ప్రతి ముద్దకి ఒక్కొక్క పీస్ రావాలండి. ఎప్పుడు కూడా 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ వేసుకోండి. ఫస్ట్ చూడండి, నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను. అసలు అయితే స్మెల్ అయితే అదిరిపోయిందండి, స్మెల్ అయితే అదిరిపోయింది. అమృతం అండి. అసలు
ఈ బిర్యానీ మీరు ఇలాగే టేస్ట్ చేయండి, అసలు మీకే తెలుస్తుంది ఇది ఎంత టేస్టీ బిర్యానీ అన్నది మీకు అర్థమవుతుంది. అసలు నేను ఎలా చేశానో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మీరు కూడా చేయండి. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మటుకు మర్చిపోవద్దు.